ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆర్ఎండ్బి అతిథి గృహానికి రానున్నారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 ఈఎస్ కళాశాలలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుప్పం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించనున్నారు. కాసేపట్లో ఆర్ఎండ్బి అతిథి గృహానికి రానున్నారు. అక్కడే ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కుప్పం నియోజకవర్గ అధికారులతో సీఎం సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:30 ఈఎస్ కళాశాలలో పార్టీ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు కుప్పం నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు రెండో రోజు కుప్పంలో పర్యటించబోతున్నారు. కాసేపట్లో ఆర్ఎండ్బి అతిథి గృహానికి రాబోతున్నారు. అక్కడే ప్రజల నుంచి కూడా వినతులు స్వీకరించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం. కిరణ్, మనం చూసాం మొదటి రోజు సీఎం పర్యటన కుప్పంలో. రెండో రోజు ఏ విధంగా ఉండబోతోంది? షెడ్యూల్ ఏంటి? ఆశ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పర్యటనలో భాగంగా నిన్న కుప్పం చేరుకున్న విషయం తెలిసిందే. అయితే నిన్న పూర్తిగా ఏదైతే నిన్న కుప్పం చేరుకున్న వెంటనే నేరుగా శాంతిపురం మండలంలోని అంద్రినీవ ఆ కాలువను పరిశీలించేందుకు అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి తర్వాత ఎన్టీఆర్ స్కూడోల వద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ బహిరంగ సభలో కూడా కుప్పం ప్రజలను ఉద్దేశిస్తూ భావోద్వేగానికి గురి కూడా మాట్లాడినాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కుప్పం ప్రజలు నాకు దేవుళ్ళు అంటూ కూడా ఆ ప్రసంగంలో ప్రసంగించాడు. ఎందుకంటే ఆ కుప్పం ప్రజలు తనకు బాజీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చేశారని చెప్పేసి, అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు అది ఒక పీడకల లాంటి అనేది కూడా కొంచెం భాగోద్యంతో మాట్లాడారని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ నిన్న జరిగిన సంఘటనలు అన్ని చూసుకుంటే ఈ రోజు రెండో రోజు పర్యటనలో భాగంగా ముఖ్యంగా ఈ కుప్పంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో రాత్రి బస చేశారు. ఈ రోజు 10:30 గంటలకు ఆర్ఎండ్బి అతిథి గృహంలోనే ఉండి ఇక్కడ అధికారులు ఎవరైతే ఉన్నారో కుప్పం నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళందరికీ గతంలో ఏవైతే ఇక్కడ చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అధికారులకి దిశానిర్దేశం చేసేటట్టున్నారు. దాని అనంతరం పార్టీ నాయకులతో చర్చించనున్నారు. ఆశ, ఇదే. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.